చూపించండి, ప్రభుత్వాన్ని తప్పు పెట్టండి, కాలర్ పెట్టుకుని ప్రశ్నించండి. ఎందుకు సార్ అర్థం పద్ధం లేని ఆరోపణలన్నీ ఇవన్నీ కూడా? సార్ చంద్రబాబు నాయుడు గారు అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ గర్వంగా చెప్పుకుంటారు, మైక్రోసాఫ్ట్ ని తీసుకొచ్చాను తెలంగాణ హైదరాబాద్ కే అనేది. ఆయన చెప్పడం ఏంటి సార్? అందరూ చెప్తారు ఆ మాట. ఒకప్పుడు ఇదే కేసీఆర్, ఇదే కేటీఆర్ చంద్రబాబు నాయుడు గారు తిట్టిన వ్యక్తులు కూడా ఇంగ్లీష్ ఇండియా టుడే ఇంటర్వ్యూస్ లో ఈవెన్ కేటీఆర్ సైడ్ అవును హైదరాబాద్ అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చేది నారా చంద్రబాబు నాయుడు గారు అనేది. తెలంగాణ అసెంబ్లీలో కూడా చెప్పారు ఆయన మాట. అదే కదా సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు అనుకోండి, వీళ్ళేమంటారు, రేవంత్ రెడ్డి మా శిష్యుడు అంటారు. శిష్యుడు అంటారు. అవును. కేటీఆర్ మా శిష్యుడు కాదు కదా సార్, మా ఓటమిని కోరుకున్న వ్యక్తి. అవును. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆనందపడిన వ్యక్తి. అవును. వాళ్ళు అసెంబ్లీలో చెప్పారు కదా. అవును. మేము చెప్పుకుంటే వచ్చిన మాటలు కాదు కదా సార్ అవన్నీ కూడా. అవును. సార్ ఈ రోజు రాష్ట్రానికి ఒకప్పుడు విశాఖపట్నం 2019 నుంచి 2024 వరకు సార్ విశాఖపట్నం పేరు వినపడితే గాంజా పేరు ఎక్కువ వినపడేది. మనకి గాంజా పేరు ఎక్కువ వినపడేది. దాని పునాదులు దేశంలో ఎక్కడ గాంజా దొరికినా సరే ఎక్కడ వచ్చాయా దాని మూలాలంటే విశాఖపట్నం నుంచి కనపడుతుండే. అంటే దానికి ఎవరో కారణం ఎవరు? ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరు సార్? అంటే ఇప్పుడు 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 రాష్ట్రంలో కూడా ఎక్కడ గంజా దొరికితే ఇప్పుడు ముఖ్యమంత్రి కారణం అవుతారా? నేను అదే అన్నాను సార్. ఆ రోజు వినపడే మాటలకి ఈ రోజు వినపడే మాటలకు చాలా తేడా ఉంది. ఈ రోజు మేము నాడు పెరిగిన గాంజాని ఈ రోజు అరికట్టుకుంటూ వస్తున్నాం. నాడు విశాఖ కేంద్రంగా వినపడిన గాంజాని ఈ రోజు గాంజా వినపడట్లేదు సార్. గూగుల్ వినపడుతుంది, మైక్రోసాఫ్ట్ వినపడుతుంది, టీసీఎస్ వినపడుతుంది, ఇన్ఫోసిస్ వినపడుతుంది, హెచ్సిఎల్ వినపడుతుంది. ఇలా అనేకమైన కంపెనీలు. సత్వ మొన్నే వాళ్ళ గ్రూప్స్ వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసేదానికి భూమి పూజ చేసుకుని వెళ్ళారు. సత్వ గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్. ఇవన్నీ కూడా వస్తుంది దేనికి సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాదా? ఇదేమన్నా చంద్రబాబు నాయుడు గారి ఇంటికో, నారా లోకేష్ గారి ఇంటికో, పవన్ కళ్యాణ్ గారి ఇంటికో వస్తున్నాయా? కాదు కదా. రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం వస్తున్నాయి. ఈరోజు ఒకటి బ్రహ్మనాయుడు గారు వీళ్ళు నాకు తెలిసి నిన్న 1,00,00,000 సంతకాల సేకరణ అని చెప్పేసి దాని గురించి ఒక ర్యాలీలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. అవును అవును. అన్ని ప్రధాన కేంద్రాలు, ప్రధాన కూడల్లో ర్యాలీలు చేశారు సార్. అవును. 1,00,00,000 సంతకాలు అయినాయో కాలేదో నాకు తెలియదు కానీ సార్ 1,00,00,000 సంతకాల కోసం 1,00,00,000 పాటలు పడ్డట్లు ఇల్లు. నిన్న అనంతపూర్ లో సార్ వీళ్ళే 1,00,00,000 సంతకాల ర్యాలీలో వీళ్ళే విచ్చలవిడిగా కొట్టుకున్నారు. దేనికి? ర్యాలీలో ఒకరికొకరికంటే నేను ఎన్ని సంతకాలు